హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రీతమా నన్ను ప్రేమించు 32వ భాగం. ఎక్కడికే వెళ్తావు అని కిషన్ ఐషుని పక్కకు లాగి ఆ గది గడియ పెట్టేసి, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటిచ్చేది? మీరు చీటింగ్ చేశారు. నేనేమీ మీకు బాకీ లేను. అవునా? రాము వచ్చాడని నువ్వు నన్ను చీట్ చేయలేదా? ఇది అన్యాయం. అయినా సారీ చెబుతున్నాను. ఇంకెప్పుడు అలా అబద్ధం చెప్పను. నథింగ్ డూయింగ్. అసలే 2 రోజుల కోట పెండింగ్ ఉంది. నువ్వేగా అన్నావు. కోటా లేదు, వాటా లేదు. నేనేదో సరదాగా అన్నాను. నువ్వు సరదాగా అన్నా నేను సీరియస్గా తీసుకున్నాను. నువ్వు ఇలాగే నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటే నేను వేరెవరినైనా వెతుక్కుంటాను అన్నాడు కావాలని. ఆ మాటకు అతని వైపు గుర్రుగా చూస్తూ, ఇంతవరకు నా చేతే ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయారు, కానీ వేరెవరినో వెతుక్కుంటారట అని అనుకుంది మనసులో. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కానీ ముందు నేను అడిగింది ఇవ్వు. ప్లీజ్, ఈ డీల్ వద్దు. ఇంకేమైనా అడగండి, చేస్తాను. సరే అయితే ఇప్పుడే నాకు ఐ లవ్ యూ చెప్పు. ఓ అంతేనా? ఇప్పుడే చెప్తాను. ముందు మీరు కళ్ళు మూసుకోండి. నువ్వు 1 4 3 చెప్పడానికి నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? మీరు నన్ను చూస్తూ ఉంటే చెప్పడానికి నాకు సిగ్గు. గాడిద గుడ్డేం కాదు. నీ నాటకాలు నా దగ్గర కాదు. ఉండు, నీ పని చెప్తా అని ముందుకు రాబోయాడు. వెంటనే కెవ్వుమని గట్టిగా అరిచిందామె. ఆమె అరుపుకి అతను కంగారు పడుతూ, ఏంటి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు అన్నాడు. కంగారుగా కాక్రోచ్ అంది ఇంకా అరుస్తూ. ఏది, ఎక్కడా అని అంటుంటే, అదిగో అక్కడే అని చూపించేసరికి కాక్రోచ్ ఎక్కడా అని కిషన్ వెతుకుతున్నాడు. ఆమె తలుపు తెరుచుకొని ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. అది చూసి, అమ్మ దొంగ, నేనే జాదూనంటే నువ్వు నాకన్నా జాదూలా తయారయ్యావు. అయినా నిన్ను వదలను కదా అని అనుకున్నాడు కిషన్. హాల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న వైశాలి దగ్గరకు తండ్రి వచ్చి కూర్చొని, ఏంట్రా ఇవన్నీ అని క్రిష్ కోసం ఆమె కొన్న గిఫ్ట్ని, సెల్లోని అతని మెసేజ్లను చూపించి అడిగాడు. వాటిని చూడగానే ఆమె ముఖం ఒక క్షణం ఆనందంతో విచ్చుకొని మరుక్షణంలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. అతని మెసేజ్లను బట్టి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానో అర్థమైంది అని తండ్రి ఇంకా ఏదో అనబోతుండగా, ఎంతగానో కాదు, ప్రాణంలా ప్రేమిస్తున్నారు అంది వైశాలి మరబొమ్మలా. మరి నువ్వు అని సూటిగా అడిగాడు తండ్రి. డాడీ అంటూ ఏడుస్తూ హక్ చేసుకుంది. ఎందుకురా ఏడుస్తున్నావు? మేము ఒప్పుకోమని భయమా? అందుకే అన్ని మెసేజ్లు పంపుతున్నా, కాల్స్ చేస్తున్నా అటెంప్ట్ చేయట్లేదా? ఇంతకీ ఎవరి క్రిష్ అని అడిగాడు తండ్రి. తండ్రి ప్రశ్నకు సమాధానంగా టీవీలో ఆమె చూస్తున్న సినిమాలోని క్రిష్ వైపు చేయి చూపించిందామె. ఆ క్రిష్ని చూస్తూనే మోహన్ ఆశ్చర్యపోతూ, ఫిల్మ్ స్టార్ క్రిష్ నిన్ను ప్రేమిస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును డాడీ అని మొత్తం చెప్పింది. అంతా విని, నువ్వు కూడా ఇష్టపడుతున్నావు కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఎందుకు మెసేజ్లకు రిప్లై చేయట్లేదు? కాల్స్ ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు అని అడిగాడు తండ్రి. డాడీ, మీకు ప్రాబ్లం అర్థం కావట్లేదు. నన్ను సేవ్ చేసినందుకే ప్రభువుని చంపించాడు ఆ అంగద్. ఇక నేను కృష్ణ ప్రేమిస్తున్నానని ఎలా చెప్పను అంది వైశాలి. డోంట్ బి ఫూలిష్ వైషు. ఇప్పటి వరకు నిన్ను కాపాడుకుంటూ వస్తున్న వాడికి తనని కాపాడుకోవడం తెలియదంటున్నావా? నేనిప్పుడే క్రిష్తో మాట్లాడతాను అని ఫోన్ని అందుకోబోయాడతను. డాడీ ప్లీజ్, క్రిష్కే కాదు, ఎవరికి ఈ విషయం చెప్పొద్దు. చెప్తే నా మీద ఒట్టే అని తండ్రి చేత్తో తల మీద ఒట్టేయించుకుంది. నువ్వు తప్పు చేస్తూ నా చేత కూడా చేయిస్తున్నావు వైషు అన్నాడు తండ్రి బాధగా. నాకు మరో మార్గం లేదు డాడీ, ఐఎమ్ సారీ అని మళ్ళీ హక్ చేసుకుని ఏడుస్తూ తన బాధను తీర్చుకుంటుంది.
కాలేజీలో ఉన్న ఐషుకి సడన్గా కిషన్ గుర్తొచ్చాడు. తన కోసం అతను పడుతున్న పాటలు గుర్తొచ్చి నవ్వుకుంటూ అతనితో మాట్లాడాలని సెల్కి ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ కిషన్ తీయట్లేదు. మీటింగ్లో ఉన్నారేమో అనుకొని మరో అరగంట తర్వాత ట్రై చేసింది. అప్పుడు కూడా అతను లిఫ్ట్ చేయలేదు. ఏంటి తీయట్లేదు అనుకొని ల్యాండ్ ఫోన్కి ట్రై చేసింది. అది రెస్పాన్సే లేదు. వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి కిషన్ మీటింగ్లో ఉన్నారా అని అడిగింది ఐషు. ఇప్పుడు మీటింగ్స్ ఏవీ లేవు మేడం అంది రిసెప్షనిస్ట్. అయితే కిషన్ గారు ఆఫీస్లోనే ఉన్నారా అని అడిగింది. ఎస్ మేడం అంది రిసెప్షనిస్ట్. ఓకే బాయ్ అనేసి మీటింగ్ లేదు, ఆఫీస్లోనే ఉన్నారు కానీ ఫోన్ ఎత్తట్లేదు. తనకేమైనా అయ్యిందా? నాకెందుకో కంగారుగా ఉంది అనుకొని కాలేజ్ మధ్యలోంచి బయటకు వచ్చేసి ఆటోలో హడావిడిగా ఆఫీస్కి వచ్చి నేరుగా అతని క్యాబిన్కి వెళ్ళి తలుపు తెరిచింది. కిషన్ మరో అమ్మాయిని హక్ చేసుకొని మాట్లాడుతుంటే ఆమె అతని బుగ్గ మీద కిస్ చేస్తుంది. ఆమె కిస్ చేయడం, ఐషు చూడడం ఒకేసారి జరిగాయి. అది చూసి ఐషు కళ్ళు చండ్రనిప్పుల్లా మండిపోతున్నాయి. టేబుల్ మీదను ల్యాండ్ ఫోన్ రిసీవర్ పక్కన పెట్టేసి ఉండడంతో ఆమె కోపం నశాలానికెక్కింది. డోర్ తెరిచిన విసురుకి కిషన్ ఐషు వైపు చూసి, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అంత కోపంగా ఉన్నావెందుకు అని ఇంకా ఏదో అంటూ ఆమె వైపు కదలబోయాడు. ఆ మరో అమ్మాయి కిషన్ని వదలకుండా అతని నుండి వేరుపడకుండా కిషన్ హూ ఈజ్ షీ అని అడిగింది. ఇక ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా ధడేల్మని డోర్ వేసేసి బయటకు వెళ్ళిపోయింది ఐశ్వర్య. ఆమెను ఎలాగోలా వదిలించుకుని కిషన్ కిందకు వచ్చేసరికి ఐషు ఆటోలో వెళ్ళిపోవడం కనిపించింది. దాంతో అతను కూడా వెనుక కారులో వస్తూ ఆగమని చెప్పడానికి ఆమెకు కాల్ చేద్దామని అతని సెల్ని తీశాడు. అది సైలెన్స్లో ఉంది. పైగా 30 మిస్డ్ కాల్స్ అని, అవి కూడా ఐషు నుండి అని ఉండడంతో ఓ షిట్ అనుకొని ఆమెకు రింగ్ చేస్తున్నాడు. కానీ ఆమె తీయడం లేదు. సరేనని వాళ్ళ ఆటోని ఓవర్ క్రాస్ చేసి ఆమెను ఆపాలని ట్రై చేస్తున్నాడు. అప్పుడే రాంగ్ రూట్లో ఒక లారీ సడన్గా ఆటో వైపు వచ్చేసరికి ఇటు కిషన్ తన వెహికల్ని కుడివైపు తిప్పితే అటు ఆటో డ్రైవర్ ఆటోని ఎడంవైపుకి తిప్పాడు. కిషన్ సేఫ్. అయితే ఆటోని మరో యాంగిల్కి సడన్గా తిప్పేసరికి లారీ మిస్ అయింది. కానీ ఎదురుగా ఉన్న చెట్టుకి ఆటో ఢీకొనడంతో డ్రైవర్ ఒకవైపు, ఐషు మరోవైపుకి విసిరేసినట్లుగా పడిపోయారు. ఈ హఠాత్ పరిణామానికి కిషన్ షాక్ అయిపోయి ఐషు అంటూ వెంటనే కారు దిగి వచ్చేసరికి రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉంది ఐషు. ఆమెను అలా చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఐషు కళ్ళు తెరు, నన్ను చూడు అని ఆమెను ఎంతగా కుదుపుతున్నా ఆమెలో చలనం లేకపోవడంతో వెంటనే ఆమెను కారులో ముందు సీట్లో పడుకోబెట్టి డ్రైవర్ని వెనుక సీట్లో పడుకోబెట్టి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసి వెంటనే అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. అరగంట తర్వాత ఐశ్వర్యను చూస్తున్న డాక్టర్ బయటకు రాగానే కిషన్ అతని దగ్గరకు వెళ్ళి, డాక్టర్ ఐశ్వర్యకి ఎలా ఉంది? ఈజ్ షీ ఫైన్ అని కంగారుగా అడిగాడు. లుక్ కిషన్, మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను అబద్ధం చెప్పలేను. ఆమె క్రిటికల్ కండిషన్లో ఉంది. తలకి దెబ్బ తగిలి బ్లడ్ చాలా పోయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు. డాక్టర్, నా బ్లడ్ టెస్ట్ చేయండి. మ్యాచ్ అవ్వకపోతే వెంటనే బ్లడ్ అరేంజ్ చేస్తాను అన్నాడు ఆదుర్దాగా. నో నీడ్ కిషన్, ఆమె బ్లడ్ గ్రూప్ మా దగ్గర ఉంది. అయినా ఇలా అంటున్నానంటే అర్థం చేసుకోండి అని అన్నాడు అతను. డాక్టర్ ప్లీజ్, ఎలా అయినా ఆమెను బ్రతికించండి అని అభ్యర్థనగా అన్నాడు. నా చేతుల్లో ఏమీ లేదు కిషన్ అనేసి లోపలికి వెళ్ళిపోయారు అతను. కుటుంబ సభ్యులు అందరూ హాస్పిటల్కి వచ్చి కుర్చీలో కూర్చున్న కిషన్ని చూసి, అసలు ఏమైందిరా, ఐశ్వర్యకి ఎలా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతున్నా కిషన్ సమాధానం చెప్పకుండా మౌన ఋషిలా ఉండిపోయాడు. హరీష్ అది చూసి కిషన్ని గట్టిగా కుదిపి, ఏం జరిగింది, ఐషుకి ఎలా ఉంది అని కోపంగా బాధగా అడిగాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయి అందరి వైపు చూస్తూ ఉండిపోయాడే తప్ప
అప్పుడు కూడా అతను ఏం చెప్పలేకపోతున్నాడు. దాంతో హరిశ్చంద్ర కిషన్ భుజం మీద చేయి వేసి, ఎందుకురా నీలో నువ్వే అలా కుమిలిపోతున్నావు? ఐశ్వర్యకేమీ కాదు. తనని నీ నుండి ఎవరూ దూరం చేయలేరు అన్నారు ఒక్కసారిగా. అతని మాటలు విని కిషన్తో సహా అందరూ షాక్ అయ్యారు. మీరు చెప్పనంత మాత్రాన ఇంట్లోని పిల్లలు ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నారో గుర్తించలేనంత పిచ్చివాడు కాదురా మీ తాతయ్య. మీకు మీరుగా చెబుతారని ఎవరికీ చెప్పలేదు గాని మీ ఇద్దరి మధ్య బంధం అర్థం కాక కాదు అని అన్నారతను. ఇక తన బాధను కంట్రోల్ చేసుకోలేక తాతయ్య అంటూ హక్ చేసుకుని బాధను కొంత తీర్చుకున్నాడు కిషన్. నిజంగానే తనకేమీ కాదు అంటూ భుజం తట్టాడు హరీష్ కూడా. లోపల ఆపరేషన్ జరుగుతుంది. ఐషు పేరెంట్స్కి కూడా విషయం తెలిసి ఇక్కడికి బయలుదేరారు. కిషన్ క్రిష్కి కాల్ చేసి, హలో అన్నయ్య, బాగున్నావా అని బేలగా అడిగాడు. నేను బాగానే ఉన్నానురా, కానీ నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంతా బాగున్నారు కదా అని కంగారుగా అడిగాడు. నువ్వు అనవసరంగా కంగారు పడకు, అంతా బాగానే ఉన్నారు. ఎందుకో నీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. నో, సంథింగ్ రాంగ్. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఏదో అడుగుతున్న క్రిష్కి మరో కాల్ వస్తుండడంతో, ఒక్క నిమిషం లైన్లో ఉండు, మరో కాల్ వస్తుంది అని హలో అన్నాడు క్రిష్. క్రిష్, నేను బాబాయిని, ఐశ్వర్యకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాడతను. ఆ మాట వినగానే క్రిష్ కళ్ళ ముందు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఐశ్వర్య రూపం కదలాడింది. ఏంటి యాక్సిడెంటా? తనిప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు. డాక్టర్లు కష్టం అంటున్నారా అనగానే షాక్ అయినట్లుగా ఉండిపోయాడు క్రిష్. వెంటనే తేరుకొని, బాబాయ్ మీరంతా వర్రీ అవ్వకండి, ఐషుకేమీ కాదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని లైన్ కట్ చేసి, హలో కిషన్, కిషన్ ఆర్ యు దేర్ అన్నాడు. నో రెస్పాన్స్. కిషన్ ఎప్పుడో ఫోన్ పెట్టేశాడు. క్రిష్ వెంటనే ఎవరికో కాల్ చేశాడు. అది కూడా నో రెస్పాన్స్. 2, 3, 4, 5 సార్లు, ఇలా ఎన్నిసార్లు చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో ఏదో జరిగింది, నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళిపోవాలి అని ఉన్న పళంగా షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని బయలుదేరిపోయాడు. డాక్టర్ గదిలో నుండి బయటకు వచ్చి, ఆపరేషన్ సక్సెస్ అయింది, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదు, తను ఇంకా స్పృహలోకి రాలేదు, ఎవరైనా ఒకరు వెళ్ళి చూడండి అన్నారు. వెంటనే కిషన్, అక్షయ ఒకేసారి కదలడంతో కిషన్ని వెళ్ళనివ్వమన్నట్లుగా హరీష్ అక్షయ్ చేయి పట్టి ఆపాడు. భర్త ఆదేశం అర్థమైనట్లుగా అక్షయ్ కూడా ఆగిపోవడంతో, థ్యాంక్స్ అన్నయ్య అన్నట్లుగా అన్నవైపు చూసి ఒక్క పరుగులో ఐశ్వర్య గదిలోకి వచ్చాడు కిషన్. మిగిలిన అందరూ ఆ గదికి ఉన్న చిన్న గ్లాసులో నుండే ఐషుని చూస్తున్నారు. తలకి చేతులకి బ్యాండేజ్తో చలనం లేని బొమ్మలా ఉన్న ఐషుని చూసి చలించిపోయాడు కిషన్. ఐషు రూపం తన కనుపాపను చేరడానికి ఏదో అడ్డుగా వస్తున్నట్లు అనిపించడంతో, ఇష్టం లేకపోయినా ఒకసారి కనురెప్పలను వాల్చగానే నీటి తెర అతని చెంపలపై నుండి జాలువారుతూ నేలను తాకింది. ఇప్పుడు ఐషు రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పక్కనున్న చైర్లో కూర్చొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని బాధతో ముద్దాడుతుండగా, బ్యాడ్ బాయ్ అనే మాటలు వినపడగానే కళ్ళెత్తి ఐషుని చూశాడు. ఆమె అతని వైపే చూస్తుండేసరికి క్షణంలో కళ్ళను తుడుచుకొని ఆమెను తేరిపారా చూస్తూ, ఐషు అని ఆర్తిగా అన్నాడు. నువ్వు బ్యాడ్ బాయ్వే కదా, ఎందుకంటే గుడ్ బాయ్ ఎప్పుడూ ఏడవరు. అయినా ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమైందని? నాకేం కాదు. అంత త్వరగా ఈజీగా నిన్ను వదిలి వెళ్ళను. నిన్ను పెళ్లి చేసుకుని ముప్పతిప్పలు పెట్టి నిన్నేడిపించి గాని పోను అంది ఓపిక లేని స్వరంతో. ఐషు మాట్లాడటం కనిపించేసరికి ఏడుస్తున్న అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సంతోషంతో హరీష్ గుండెలపై వాలి సేద తీరింది అక్షయ. హనీ, సీత ఒకరినొకరు హత్తుకొని ఆనందించారు. జానకమ్మ వెంటనే దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ తన సంతోషాన్ని వెల్లడించింది. ఇలా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐఎమ్ సారీ అంది ఐషు సడన్గా. ఎందుకు అని అడిగే ఓపిక కూడా లేదు కిషన్కి. అనవసరంగా మీ మీద కోప్పడి మిమ్మల్ని అనుమానించినందుకే దేవుడు నాకు శిక్ష విధించాడు, అందుకే నన్ను క్షమించండి అంది బాధగా నెమ్మదిగా. అలా అనకురా, ఇందులో నీ తప్పేమీ లేదు. ఆ పరిస్థితిలో ఉన్న ఎవరైనా నీలానే అనుకుంటారు. నిజానికి ఆమె నా క్లాస్మేట్,
అని ఇంకా ఏదో చెబుతున్నాడు. వద్దు, నాకు సంజాయిషీ ఇవ్వద్దు. ఈ వినేదే అక్కడే ఒక క్షణం ఆగి విని ఉంటే నేనీ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు. నా వల్ల ఇంకెప్పుడూ ఈ తప్పు జరగదు అంది. ఇవేవీ ఆలోచించకు, నువ్వు రెస్ట్ తీసుకో అని కిషన్ అనేసరికి చేతి వేలితో సైగ చేసి అతన్ని ముందుకు రమ్మని పిలిచింది. అతను ఆమెకు దగ్గరగా వచ్చేసరికి తన 2 చేతులతో కిషన్ ముఖాన్ని పట్టుకొని అతని పెదవులపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి హమ్మయ్య చెప్పేశాను, ఇక నాకేం జరిగినా పర్వాలేదు అంది ఆనందంగా. ఆమె మాటలకు అతని కళ్ళు వర్షించాయి. ఇంకెప్పుడు అలా అనుకో ఐషు, నేను తట్టుకోలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని అంటుండగా ఆమెలో మళ్ళీ కదలికలు మాయమైపోయాయి. మళ్ళీ మరబొమ్మలా ఉండిపోయిన ఐషుని చూసి కంగారుగా ఐషు ఐషు అని పిలుస్తున్నాడు కిషన్. అప్పటికే ఆమె పరిస్థితిని చూసిన హరీష్ వెంటనే డాక్టర్ని పిలుచుకొని లోపలికి వచ్చాడు. డాక్టర్ ఐషుని చెక్ చేసి అనవసరంగా కంగారు పడకండి, తలకి తగిలిన గాయం వల్ల ఆమె కోలుకునే వరకు ఎక్కువగా మెలకువలో ఉండలేదు, ఆమెని రెస్ట్ తీసుకొనివ్వండి అన్నారు. పద కిషన్ అన్నాడు హరీష్. అయినా కిషన్ కదలకపోయేసరికి నెమ్మదిగా హరీషే కిషన్ని బయటకు తీసుకువచ్చాడు. ఐశ్వర్యను వేరే గదిలోకి మార్చారు. మీరంతా ఇంటికి వెళ్ళండి అని అందరినీ ఇంటికి పంపేసి అక్షయ కిషన్ హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళ అవసరాలు చూడడానికి హరీష్ కూడా తోడుగా ఉన్నాడు. డాక్టర్ చెప్పినట్లుగానే ఐశ్వర్య ఎక్కువ టైం మెలకువలో ఉండడం లేదు. ఆఫీస్కి వెళ్లకుండా ఐశ్వర్యను అంటిపెట్టుకుని ఆమెతోనే ఉంటున్నాడు కిషన్. నిన్నటి నుండి ఇక్కడే ఉన్నావు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, ఐశ్వర్యను నేను చూసుకుంటాను అంది అక్షయ. లేదు దినా, నేను కూడా ఇక్కడే ఉంటాను అన్నాడు. కిషన్ ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని, నువ్వు తన జీవితంలోకి రాకముందే నేను తన జీవితంలో ఉన్నాను, నువ్వు అనవసరంగా కంగారు పడకు, నేను నా చెల్లెలని అలాగే నా తోటి కోడలిని జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని అక్షయ్ అంటుంది. అప్పుడే ఆ గదిలోకి క్రిష్ వచ్చాడు. అతన్ని చూడగానే గబాలున హక్ చేసుకుంటూ అన్నయ్య ఐషు అని ఏదో చెప్పబోయాడు కిషన్. రిలాక్స్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, ఐషుకి ఏమీ కాదు అని భరోసాగా అని ఎనీవే బ్రదర్, కంగ్రాట్స్, మీ ఇద్దరూ మంచి జోడీ అని కితాబిచ్చి ఒక్క రోజులోనే ఇలా తయారయ్యావేంటిరా, తను కోలుకున్నాక నిన్ను బాగా చూసుకోలేదని మాతో గొడవ పడడానికా అని తమాషాగా అన్నాడు క్రిష్. నేను అదే చెప్తున్నాను, 2 రోజుల నుండి తనని ఒక్క క్షణం కూడా వదలకుండా ఇక్కడే తనని చూస్తూనే ఉన్నాడు, రెస్ట్ తీసుకోమని నువ్వైనా చెప్పమ్మా అని కంప్లైంట్లా చెప్పింది వదిన. రెస్ట్ తీసుకుంటాడులే వదిన అనేసి క్రిష్ మరి కాసేపు అక్కడే ఉన్నాక పద కిషన్, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దువు గాని అని బలవంత పెట్టాడు. వెళ్ళడం ఇష్టం లేకుండానే బయలుదేరుతూ ఐషు నుదుటిపై చుంబించి క్రిష్తో పాటు వెళ్ళాడు కిషన్. ఇద్దరూ మాట్లాడుకుంటూ సెల్లార్కి వచ్చేసరికి ఆఫీస్కి అర్జెంటుగా రమ్మని కిషన్కి తండ్రి ఫోన్ చేశాడు. బ్రదర్, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నేరుగా హాస్పిటల్కి కదా వచ్చేసావు నువ్వు, సో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు కిషన్. సరే అయితే నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది చూసుకొని ఇంటికి వెళ్తాను అన్నాడు క్రిష్. సరే అయితే అని ఇద్దరూ ఎవరికి వారు వెళ్ళిపోయారు. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన మీనా ఎదురుగా ఉన్న క్రిష్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళని పెద్దవి చేస్తూ యావండి అంటూ కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె పిలవకుండానే లోపలికొచ్చి హాల్లో నిలుచున్నాడు క్రిష్. హాల్లోకి వస్తూనే క్రిష్ని చూసి షాక్ అయిపోయాడు మోహన్. ఇంకా ఉంది, ఇప్పుడు ఇక్కడ వైశాలి పేరెంట్స్తో క్రిష్ ఏం మాట్లాడతాడు? ఇప్పుడైనా వైషు తన ప్రేమను ఒప్పుకుంటుందా? అంగద్ అంటే ఉన్న భయాన్ని వీడి క్రిష్ చేయి అందుకుంటుందా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్, అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.